నమ్మిన వాళ్ళే గొంతుకొస్తే రక్షణగా ఉండాల్సిన వాడే రాక్షసుడిగా మారితే ఆ పసివాడు చేసిన పాపమేంటి? కల్మషం లేని ఆ చిరునవ్వు కేవలం కొన్ని కాసుల కోసం ఆరిపోవాల్సిందేనా? అనంతపురం జిల్లా యాడికి మండలం కోన ఉప్పలపాడు గ్రామంలో ఒక మృగం రాజ్యం వెళ్ళింది. మామాని పిలిపించుకోవాల్సిన నోరు అదే పసివాడి ప్రాణాలను తోడేసింది. వరుసకు బాబే కాలనెమ్ముడయ్యారు. డబ్బు పిచ్చితో మానవత్వాన్ని మంట కలిపిన ఆ కిరాతకుడు ఎవరు? అసలు ఆ అభం శుభం ఎరగని చిన్నారిని ఎందుకు అంత ఘాతుకానికి గురి చేయాల్సిన అవసరం వచ్చింది? సభ్య సమాజం తలదించుకునేలా చేసిన ఈ నమ్మక ద్రోహం వెనుక ఉన్న అసలు కథ ఏంటి? ఇప్పుడు ఆ వివరాలేంటో మీకోసం. స్కూల్ గంట మోగింది. తోటి పిల్లలతో కలిసి ఆ చిన్నారి హేమచంద్ర ఎంతో ఉత్సాహంగా ఇంటికి చేరాడు. 5 ఏళ్ల ఆ పసిప్రాయం తన చిట్టి చిట్టి మాటలతో ఇల్లంతా సందడి చేసేవాడు. స్కూల్ నుంచి రాగానే సాయంత్రం వేళ ఆడుకోవటానికి గ్రామ సమీపంలోని ట్యాంకు దగ్గరకు వెళ్ళాడు. అప్పటి వరకు ఆడుకుంటూ ఉన్న బాలుడు క్షణాల్లో మాయమయ్యాడు. గంటలు కడుస్తున్నా హేమచంద్ర ఆచూకీ దొరకలేదు. అప్పటి వరకు ఆడుకున్న బిడ్డ కనిపించకపోయేసరికి తల్లిదండ్రుల గుండెల్లో రాయిపడింది. ఊరంతా గాలించారు, పేరు పేరునా పిలిచారు. కాని ప్రతిధ్వని తప్ప బాబు గొంతు వినిపించలేదు. గ్రామంలో ఒక పెను ప్రమాదం ముంచుకొస్తుందని అప్పుడు ఎవరూ ఊహించలేదు. బాలుడు కనిపించడం లేదన్న సమాచారంతో పోలీసులు రంగంలోకి దిగారు. గ్రామంలో ఉన్న సీసీటీవీ కెమెరాలను పరిశీలించగా ఒళ్ళు గగుర్లు పొడిచే దృశ్యాలు వెలుగులోకి వచ్చాయి. ఒక వ్యక్తి ముఖానికి మాస్క్ ధరించి బైక్పై వచ్చి బాలుని అపహరించుకుపోతున్న దృశ్యం కెమెరాలో రికార్డైంది. ఎవరో బయటి వ్యక్తులు బాబును కిడ్నాప్ చేశారని అందరూ భావించారు. కానీ ఆ బైక్పై వెళ్తున్న తీరు, బాబును ఎక్కించుకున్న విధానం చూస్తుంటే అది తెలిసినవాడి పనే అని పోలీసులకు అనుమానం కలిగింది. తన చిట్టి చేతులతో బైక్ హ్యాండిల్ను పట్టుకున్న ఆ చిన్నారికి తాను మృత్యు ఒడిలోకి వెళ్తున్నానని తెలియదు. మాస్క్ వేసుకున్నవన్న ఆ కళ్ళు తనను కంటికి రెప్పలా కాపాడాల్సిన బంధువేనని ఆ పసివాడు పసిగట్టలేకపోయాడు. గాలింపు చర్యలు ముమ్మరం చేసిన పోలీసులకు, స్థానికులకు అటవీ ప్రాంతంలో ఒక భయంకరమైన దృశ్యం ఎదురైంది. అప్పటి వరకు సజీవంగా కనిపిస్తాడనుకున్న హేమచంద్ర నిర్జీవంగా పడి ఉన్నాడు. కేవలం చంపటమే కాదు, ఆ నిందితుడు ఎంతటి కర్కశత్వానికి ఒడిగట్టాడంటే చిన్నారి గొంతు నులిమి ఊపిరి తీశాడు. అంతటితో ఆగిన ఆ రాక్షసుడు ప్రాణం పోయాక కూడా ఆ లేత శరీరపై బండరాళ్లతో బాదాడు. రక్తసిక్తమైన ఆ చిన్నారి దేహాన్ని చూసి పోలీసులు కూడా చలించిపోయారు. అభం శుభం ఎరగని ఒక పసివాడిపై ఇంతటి క్రూరత్వం ప్రదర్శించడానికి ఆ హంతకుడికి మనసు ఎలా ఒప్పింది? ఆ అడవిలో ఆ చిన్నారి ఆర్తనాదాలు ఎవరికీ వినిపించలేదా? ఆ కరకు గుండె కనికరించలేదా? కేసును దర్యాప్తు చేస్తున్న పోలీసులకు షాకింగ్ నిజాలు తెలిశాయి. ఈ ఘాతుకానికి పాల్పడింది ఏ గ్యాంగో, అంతర్రాష్ట్ర కిడ్నాపర్లో కాదు. హేమచంద్రకు వరుసకు బావయ్యే సర్వేష్. సొంత మేనమామ కొడుకు అని కూడా చూడకుండా సర్వేష్ ఈ కిరాతకానికి ఒడిగట్టాడు. పోలీసుల విచారణలో సర్వేష్ అసలు రంగు బయటపడింది. అసలు ఈ హత్యకు కారణం ఏంటి అని ఆరా తీస్తే కేవలం డబ్బు అనే సమాధానం వినిపించింది. తన మామను అడిగినంత డబ్బు ఇవ్వలేదన్న కక్షతో ఈ కక్ష తీర్చుకోవడానికి నిరపరాధి అయిన చిన్నారిని బలిపీఠం ఎక్కించాడు. ఆర్థిక లావాదేవీల గొడవలో ఒక పసి ప్రాణం బలైపోయింది. హేమచంద్ర మరణవార్త విని ఆ కుటుంబం కుప్పకూలిపోయింది. అన్నీ తానై చూసుకునే అక్క, తన భర్త సర్వేష్ ఇంతటి దారుణానికి ఒడిగట్టాడని తెలిసి నివ్వెరపోయింది. ఉదయం స్కూలుకు వెళ్లిన తమ్ముడు తిరిగి రాకపోవడంతో ఆమె తల్లడిల్లిపోయింది. సర్వేష్ గ్రామంలో మాస్క్ లేకుండా తిరుగుతూ కనిపించాడని, ఉదయం 9:30 ప్రాంతంలో బస్సును వెంబడిస్తూ వెళ్లాడని గ్రామస్తులు చెబుతున్నారు. మధ్యాహ్నం సర్వేష్ ఇంటి దగ్గరే ఉన్నాడని, ఆ సమయంలో తాను నిద్రపోతున్నానని ఆమె వాపోయింది. మేలుకొన్న తర్వాత బాబు గురించి అడిగితే ఒక చిన్న పాప ఇచ్చిన సమాచారం చూసి ఆమె గుండె పగిలిపోయింది. మామ వచ్చి బైక్పై ఎక్కించుకుని తీసుకువెళ్లాడని ఆ పాప చెప్పిన మాటలే ఆ పసివాడి చివరి ప్రయాణానికి సాక్ష్యంగా నిలిచాయి.
చిన్నారి హేమచంద్ర లేడన్న నిజాన్ని ఎవరూ జీర్ణించుకోలేకపోతున్నారు. డబ్బు కోసం ఒక పసివాడి ప్రాణాన్ని హరించిన ఆ కిరాతకుడికి కఠిన శిక్ష పడాలని గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు. సమాచారం అందిన వెంటనే పోలీసులు అప్రమత్తమయ్యారు. సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా నిందితుడి కదలికలను ట్రాక్ చేస్తూ వేగంగా దర్యాప్తు సాగించారు. సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి సెల్ టవర్ లొకేషన్ ఆధారంగా నిందితుడిని చుట్టుముట్టారు. అడవిలో పడి ఉన్న చిన్నారి మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్న పోలీసులు ఫోరెన్సిక్ టీం ద్వారా క్లూస్ సేకరించారు. నిందితుడు సర్వేశ్ను అరెస్ట్ చేసి నేరానికి వాడిన వాహనాన్ని కూడా స్వాధీనం చేసుకున్నారు. చూసారుగా, డబ్బు అనే పిచ్చి మనిషిని ఎలా మృగంగా మారుస్తోందో. కేవలం ఆర్థిక తగాదాల కోసం ఒక పసివాడి గొంతు నులమడం ఏ రకమైన న్యాయం? ఈ ఘటన సమాజానికి ఒక పెద్ద హెచ్చరిక. మీ పిల్లలను బయటకు పంపేటప్పుడు ఎంత జాగ్రత్తగా ఉంటున్నారో ఇంట్లో వాళ్ళు, బంధువుల విషయంలో కూడా అంతే అప్రమత్తంగా ఉండాల్సిన రోజులు వచ్చాయి. నమ్మకం అనేది నేడు ఒక ప్రమాదకరమైనటువంటి ఆయుధంగా మారుతోంది. సర్వేష్ లాంటి వాళ్ళు కఠిన శిక్ష పడాల్సిందే. వాళ్ళకి ఇలాంటి దారుణాలు ఆగుతాయి. ఆ చిన్నారి ఆత్మకు శాంతి చేకూరాలని ఆశిద్దాం.